and welcome to my channel. This is Sushmita Alpati. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ వినాయక చవితి. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసుంటారు. అండ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మేము పూజ ఎట్లా చేసుకున్నాం, మా ఇంట్లో ఎలా జరిగింది అనేది మీరు ఈ వీడియోలో చూసేస్తారు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నేను అప్పుడే నిద్ర లేచా, ఫేస్ అందుకే అలా ఉంది. సో ఇది వచ్చేసి వినాయక చవితి ముందు రోజు. సెంటర్కి వెళ్తే ఫ్రూట్స్ అవి తీసుకోవడానికి అసలు ఫుల్ హడావిడిగా ఉంది. మొత్తం షాప్స్ ఉన్నాయి అండ్ టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇంకా హడావిడిగా ఉంది బాగా. సో మేమైతే ఫస్ట్ వినాయకుడిని తీసుకున్నాము అండ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇంకా కావాల్సినవి తీసుకుని వచ్చేసాము. అండ్ వర్షం అయితే మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. ఇంకా నా అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ తీసుకొని సెట్ చేసుకున్నాను. ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయని నా దగ్గర నాకు కూడా తెలీదు, ఈ మధ్యనే తెలుస్తుంది. అండ్ ఈ మధ్య అయితే నాకు బ్యాంగిల్స్ మీద ఒక అబ్సెషన్ వచ్చేసింది, బాగా వేసుకుంటున్నాను ఈ మధ్య. అండ్ తర్వాత అయితే నేను మమ్మీ కూర్చుని పూజకు కావాల్సిన పత్రులు అండ్ ఫ్రూట్స్ అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము. వినాయక చవితి అంటే మనం ఖచ్చితంగా పత్రులతోనే పూజ చేస్తాం కదా, ఫ్లవర్స్తో కన్నా. అండ్ ఈ ఫ్లవర్స్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. చిన్నప్పుడు మనం స్కూల్లో లైక్ 6th 7th ఆ టైంలో మనకి కొన్ని సైన్స్లో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్తో అండ్ వీటికి ఉండే ఫ్రూట్స్తో మంచిగా ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళం. కింద కామెంట్ చేయండి మీరు కూడా ఆ ఎక్స్పెరిమెంట్స్ చేశారా. తర్వాత అయితే ఇంకా ఫ్రూట్స్కి కూడా బొట్లు అవి పెట్టేస్తున్నాను వాష్ చేసి. ఈ ఫ్రూట్స్ అవి రేపు పాలవెల్లి కట్టడానికి. మా ఇంట్లో వినాయక చవితి అండ్ వరలక్ష్మి వ్రతంకి ఖచ్చితంగా పాలవెల్లి మ్యాండేటరీ, అసలు అది లేకుండా పూజే అవ్వదు. ఇంకా నేనైతే ఫ్రూట్స్ అవన్నీ క్లీన్ చేసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేశాను నైట్. సో మనమైతే డెకోర్ ఇక్కడే చేయబోతున్నాము సింపుల్గా. అండ్ ఆ 2 ఆర్టిఫిషియల్వి ఆల్రెడీ పెట్టేశాను నేను. అండ్ వరలక్ష్మి వ్రతం కూడా ఇక్కడే చేసాము. The next day. Good morning. ఇప్పుడు టైం 7 అయింది గైస్, చూడండి వెదర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే మమ్మీ ప్రసాదాలు చేస్తున్నారు. అండ్ వినాయకుడి మోస్ట్ ఫేవరెట్ కుడుములు ఇవైతే అందరింట్లో ఖచ్చితంగా ఉంటాయి కదా. అండ్ నేను వచ్చేసి కొంచెం డెకరేషన్స్ అవి చేస్తున్నాను, మొత్తం పీఠం అది రెడీ చేసి. అండ్ ఈసారి మేము ఈకో ఫ్రెండ్లీ గణేశాన్ని తెచ్చుకున్నాము, లైక్ కలర్స్ ఏమీ లేకుండా ఓన్లీ మట్టితో చేసింది. ఫస్ట్ అయితే నేనే చేద్దాము నా చేతులతో అనుకున్నాను, బట్ కుదరలేదు. ఎందుకంటే నేను అమెజాన్ నుంచి మోల్డ్ ఆర్డర్ చేసుకున్నా, బట్ అది వచ్చిన సైజ్ నాకు నచ్చలేదు, చాలా చిన్నగా వచ్చింది. అందుకని రిటర్న్ చేసేసాను. ఇంకా టైం లేక బయట తెచ్చేసుకున్నాము. సో ఈయనే మా బుజ్జి గణపయ్య. అండ్ ఫస్ట్ అయితే ప్లేట్లో గరిక పెట్టాము, ఎందుకంటే అది వినాయకుడికి ఇష్టం అని చెప్పి అవి పెట్టి దాంట్లో వినాయకుడిని పెట్టాము. సో మా బుజ్జి గణపయ్య రెడీ. సో కొంచెం పక్కన కూడా చిన్నగా డెకరేషన్ చేశాను లైట్గా. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది. పక్కనేమో అరటివి పెట్టాము అండ్ చుట్టూ ఫ్లవర్స్ ప్రసాదాలు పెట్టేసి పైన పాలవెల్లి కట్టాము. సో అవుట్పుట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో అదనమాట, ప్రిపరేషన్స్ అయిపోయినాయి అండ్ ప్రసాదాలు చేసేసాము. నెక్స్ట్ డెకోర్ కూడా మొత్తం అయిపోయింది సింపుల్గానే. సో ఇప్పుడైతే నేను కూడా రెడీ అయిపోయి వచ్చేస్తాను, ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయ్స్, నా వినాయక చవితి అవుట్ఫిట్ ఇదే. అండ్ బ్యాంగిల్స్ నిన్న నైట్ సెట్ చేసుకున్నా, మీరు ఆల్రెడీ చూసారు. సో ఇదన్నమాట 3 piece కుర్తా సెట్. ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అండ్ మై గోరింతాకు కూడా మ్యాచింగ్ నా అవుట్ఫిట్కి. అవుట్ఫిట్ వేసేసుకున్నా అండ్ గెట్ రెడీ విత్ మీ చేశాను, అది షార్ట్స్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ బ్యాంగిల్స్ అయితే వేసుకోలేదు ఎందుకంటే కొంచెం పెద్దయ్యాయి, అందుకని ఒక చేతికి వాచ్ అండ్ ఇంకో చేతికి గోల్డ్ పెట్టుకున్నా అండ్ మంచిగా ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఇంకా పూజ దగ్గరికి వచ్చేసి నా ల్యాప్టాప్కి బొట్టు పెట్టేసా.
చిన్నప్పుడు బుక్స్ పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడైతే ల్యాప్టాప్ పెట్టుకునే స్టేజ్కి వచ్చేసాము. అండ్ హియర్ ఈజ్ అవర్ ప్రసాదాలు. ఇంకా రెడీ అయిపోయాం కాబట్టి పూజ స్టార్ట్ చేసేసాము. అరౌండ్ 10 అట్లా స్టార్ట్ చేసాం మేము పూజ. ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అహో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్ఫురో. సంకల్పం. శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. ఓం శూరాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం హిమవంతాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వినాథపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. అగ్నిపత్రం పూజయామి. పత్రితో దేనితోనైనా పూజ చేయవచ్చు. ఓం గజాననాయ నమః. మంత్ర పుష్పం పైకి లేచి నిలబడండి. అలాగే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పూజ ప్రాసెస్ మొత్తం యూట్యూబ్లో పెట్టుకున్నాము. సో మేము ప్రతి ఇయర్ అట్లనే యూట్యూబ్లో పెట్టుకుని చేసేస్తాము. అండ్ నా ల్యాప్టాప్కి స్క్రీన్ కూడా నేను వినాయకుడినే పెట్టుకున్నాను. సో పూజ అయితే మంచిగా జరిగింది. అండ్ ఇక్కడైతే నేను కొన్ని పిక్చర్స్ దిగుతున్నాను, మా మమ్మీ క్లిక్ చేస్తున్నారు. సో గైస్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఎన్టీఆర్ స్టాట్యూ ఉంటుంది, అక్కడ కూడా ఒక వినాయకుడిని పెడతారు ప్రతి ఇయర్. సో ఆ రెండు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. అండ్ టెంపుల్ అయితే మేము వెళ్ళినప్పుడే పూజ స్టార్ట్ అయ్యింది. సో అదనమాట మ్యాటర్. అండ్ నా సైడ్ చూపిస్తాను, లైక్ నా హెయిర్ బ్యాక్ సైడ్ మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి. ఒకసారి చూడండి మీరు కూడా. సో టెంపుల్స్కి వెళ్ళాను కదా, ఎక్కడికి వల్ల ఫ్లవర్ పెట్టుకుంటాను కదా, అలా నా చుట్టూ మొత్తం తిరుగుతుంది. బట్ నాకు కూడా నచ్చింది, మంచిగా కలర్ఫుల్గా ఉంది. సో ఇది నా అవుట్ఫిట్. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది. సో ఆఫ్టర్నూన్ ఏం చేస్తానో కూడా నేను చూస్తాను. ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే లంచ్ చేసేసాము. తర్వాత అయితే తోరణం కట్టేసుకున్నా. అంటే టెంపుల్కి వెళ్ళే ముందు కట్టుకుందాం అనుకుని మర్చిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోయాము, వర్షం పడుతుందని చెప్పి. సో వచ్చాక కట్టుకుని తర్వాత మధ్యాహ్నం మంచిగా నాపేశాను. A few moments later. ఈరోజు నిమజ్జనం అనమాట.
మా పక్క స్ట్రీట్లో అది. సో అది ఊరేగింపు వచ్చినప్పుడు కూడా నేను తీసాను, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. సో దట్స్ ఇట్, మా వినాయక చవితి అయితే ఇలా కంప్లీట్ అయింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బై గైస్.